అందుకని నేను సంపాదించుకుంటాను అంటున్నాడు రామచంద్రమూర్తి. అంటే అర్థమేంటి? మానవుడు స్వయం కృషి చాలా అవసరం. అందుకనే రాముడికి ఒక పేరు ఉందండి రామాయణంలో, ఆత్మావాన్ యోజిత క్రోధః యుతిమాన్ అనసూయకః. దాని అత్యుత్తమమైన పదం ఏంటంటే ఆత్మవాన్. ఇది చాలా గొప్ప మాట అండి. వాల్మీకి మహర్షుల వారు నారదుని అడిగిన 16 గుణాల్లో ఈ గుణం ఉంది. ఆత్మవాన్ అంటే అర్థం ఏమిటి? తన మీద తనకు నమ్మకం కలిగినటువంటి వాడు, సెల్ఫ్ కాన్ఫిడెంట్. తన మీద తనకు నమ్మకం కలిగిన వాడు ఎవరున్నారు? మరి రామచంద్రమూర్తి నేను సంపాదించుకుంటున్నానంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి? అప్పుడు తన ఆశ్రమంలోనే ఉండమన్నాడు సుతీక్ష్ణ మహాముని. అక్కడికో వెళ్ళడానికి రామచంద్ర, నా ఆశ్రమం ఉంది కదా. దానికి రాముడు అంగీకరించలేదు. స్వామి ఇదిగో ఎంత వద్దనుకున్నా ఇగో ఈ దగ్గరలో ఉంటే జనపదాల వలననో మృగాల వలననో దేనిలో ఒక దాని వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది. పైగా ఇక్కడికి వచ్చినటువంటి మృగాలని అవి భయంకరమైన క్రూర మృగాలు కావడం చేత నేను కొట్టాననుకో, అది ఆశ్రమ ధర్మానికి విరుద్ధం. అక్కడ మళ్ళీ ఆ ధర్మానికి విఘాతం కలిగే చోటు నేను ఉండగలనా? అలాగని క్రూర మృగాలను చూస్తూ ఉండగలనా? రాజుగా ఉండి ఆ పని చేయలేను. కొట్టి ఆ మృగాలను కొట్టి మీ మనసు బాధ పెట్టలేను కనుక ఇక్కడ ఉండే దగ్గరలో ఉండే ఆశ్రమాలు కూడా చూస్తాను స్వామి, వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని అనగానే అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, రామచంద్ర నీకు అన్ని ధర్మాలు తెలుసు, పరస్పరమైన ఆసక్తి లేదు, ఎవరిని చంపాలనుకోవడం లేదు, ఇంత శాంతమూర్తిని కదా తమరు, మరి రాక్షసుని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తున్నారే స్వామి అని సీతమ్మ అడిగింది రాముడు. అప్పుడు అన్నాడు, ఈ విల్లు పట్టుకుని దండకారణ్యంలో తిరుగుతూ ఉన్నారు కదా, అకారణంగా రాక్షసుని చంపడానికి నేను ఇష్టపడను. అకారణంగా చంపని వాడిని కారణం ఉంటేనే వాడి మీద ఇది ప్రాణం నా రక్షణ కోసం, నన్ను నమ్మి నేను ఎవరికైతే అభయమిచ్చానో ఆ మునుల కోసం, నమ్మి వచ్చిన నీ కోసం, తోడుగా వచ్చిన లక్ష్మణుడి కోసం, వీళ్ళకి ఎక్కడైనా బాధ కలిగితే మాత్రం నేను చూస్తూ కూరుకోను. కాబట్టి ధర్మగుణాలను కనుక చక్కగా చెప్పిన మాటలు నేను అర్థం చేసుకోగలిగాను సీత. ఆర్తుల్ని రక్షించడం కోసం ఆయుధం చేతబట్టాను. లోకంలో కొన్ని ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు రాజైనటువంటి వాళ్ళు క్షత్రియులుగా ఉండాలి, ధనస్సు పట్టుకుని లోకంలోకి రావాలి కనుక వాళ్ళు ధనస్సు ఇచ్చేటప్పుడు వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయిస్తారు. ఇప్పుడు ఎలాగైతే ఎమ్మెల్యేగా ఉండే వారికి అక్కడ ఉండే శాసనసభలో ఎలా ప్రతిజ్ఞ చేయిస్తారో, పోలీసుల ఉద్యోగ నిర్వహణలో వెళ్ళే వ్యక్తికి ప్రతిజ్ఞ ఎలా చేయిస్తారో, క్షత్రియుడిగా ఉన్న వారికి ధనస్సు ఇచ్చేటప్పుడు కూడా ప్రతిజ్ఞ చేయిస్తారు. ఏమని చేయిస్తారు? గోవులకు ఆపద కలుగుతుంటే చూస్తూ ఉండను, బ్రాహ్మణ సొత్తుకి ఏదైనా అపరాధం జరిగితే చూస్తూ ఉండను, ఎక్కడైనా ఓ స్త్రీమూర్తి అకారణంగా పీడింపబడుతూ ఉంటే ఆవిడ నన్ను అడిగిందా, నన్ను వేడుకుందా, శరణుదొచ్చిందా అనే దానికి మాటలకు తాగుకోకుండా ఆ స్త్రీమూర్తి రక్షణలో నేను కర్తవ్యంలో ముగ్గురునవుతాను. ఇన్ని ప్రతిజ్ఞలు చేస్తే గానీ ధనస్సు పట్టుకోవడానికి వీలేదు. అందులో ముఖ్యమైనది ఏంటంటే తపస్సే శరీర ధర్మంగా ఆచరించే మహాత్ముల యొక్క ప్రాణరక్షణ కూడా ఈ ధనుర్ధారి అయినటువంటి క్షత్రియుడిగా ఉన్నటువంటి వాళ్ళు ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని కాపాడి తీరాలి. అందువల్ల ఇవన్నీ నా క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఉన్నాయి కనుక సీత ఆ పని నేను చేస్తాను. పైగా నిజం చెప్పాలంటే ఈ మహర్షులే తమ తపశక్తితో రాక్షసుని సంహరించగలరు. అలా చేస్తే వాళ్ళ తపస్సు వ్యర్థమవుతుంది కనుక ప్రాణాలు వదులుతున్నారే కానీ రాక్షసుని శపించడం లేదు. అంటే లోకంలో వాళ్ళ మహాత్ముల యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే ప్రాణాలైనా విడుస్తారే కానీ వాళ్ళ వల్ల ఇంకొకళ్ళకి ఆపద కలగడాన్ని వాళ్ళు సహించలేదు. వాస్తవానికి ఈ రాక్షసుల చేతుల్లో చచ్చిపోయిన ఋషులందరికీ తపశక్తి లేక కాదు సీతావాడు ప్రాణాలు వదిలింది. అయ్యో ఈ మాత్రం దేహాన్ని రక్షించుకోవడం కోసం ఎదుటివాడి ప్రాణం తీయమని నేను అనాలన్నా నోటితో అక్కర్లేదు అనుకుంటారండి మహాత్ములు. ఈ మాటని వశిష్ఠుల వారు కూడా అంటారండి రామాయణం. విశ్వామిత్రుల వారు శబల గోవుని తీసుకెళ్లేటప్పుడు శబల విడిపించుకొని వచ్చి వశిష్ఠుల వారికి ఎదురుగా నిలబడి ఒక మాట అంటుంది, ఏమయ్యా వశిష్ఠ, ఇంత గడ్డి పెట్టలేక ఆ విశ్వామిత్రుడు వెంట పంపుతున్నావా నన్ను? ఆ విశ్వామిత్రుడు చూడు నా మెడని ఎలా ఒరుసుకుపోయేలా నాకెళ్తున్నాడో, నీకు నా గతింతేనా అని అడిగితే అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, ఒక్క మాటతో విశ్వామిత్రుడిని ససైన్యంగా నాశనం చేయగలరు, ఒక్క మాటతో, కానీ ఆ పని నేను చెయ్యనన్నాడు ఆయన. అప్పుడు వెంటనే శబరి అడిగింది, ఎందుకు చేయవు అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, కొద్ది నిమిషాల క్రితమే వాడికి కడుపు నిండా అన్నం పెట్టి దీర్ఘాయుష్మాన్ భవాని చేతితో ఆశీర్వదించి ఇప్పుడు ఏదో వాడు నాకు కొద్దిగా ఇబ్బంది కలిగింపజేశాడు కదా అని నాశనమైపో అనడానికి నోరు రాక ఆ ధర్మాన్ని కట్టుబడి వాడి ప్రాణాలతో ఉంచారు తప్ప నా మాటతో వాడిని సశరీరంగా నాశనం
కామము. సబ్జెక్ట్ పేరు కామం అండి. ఎలా ఈరోజు సబ్జెక్ట్ ఏంటి అని అడుగుతాడు తండ్రి గారు పరీక్షకు వెళ్ళే పిల్లాన్ని. ఈరోజు తెలుగు నాన్నగారు అంటాడు, మరుసటి రోజు ఇంగ్లీష్ అంటాడు, తర్వాత హిందీ అంటాడు, ఏవో వచ్చేస్తున్నాయి ప్రపంచంలో. కానీ మొట్టమొదటిగా ఏ సాధకుడికైనా సబ్జెక్ట్ ఎక్కడ దొరుకుతుందంటే కామము దగ్గర దొరుకుతుంది. ఈ కామం అనే పరీక్ష రాముడు రాశాడు. ఎక్కడ రాశాడు? ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది కదండి. పరీక్ష రాసేటప్పుడు మీరు ఏమంటారు? అబ్బాయి సెంటర్ ఎక్కడ రా అని అడుగుతారు. అంటే సెంటర్ ఉంటుంది. అక్కడ సెంటర్ ఏంటి? పర్ణశాల. సబ్జెక్ట్ ఏంటి? కామము. ఇన్విజిలేటర్స్ ఎవరు? పరీక్షను పర్యవేక్షించే అధికారులు ఉంటారు కదండి. పరీక్ష రాసేటప్పుడు ఎలా రాస్తున్నావో చూసేవాళ్ళు ఉంటారు. అలాగే ఇన్విజిలేటర్స్ ఉన్నారు అక్కడ. రాముడు పరీక్ష రాసేటప్పుడు ఎవరు వాళ్ళు? లక్ష్మణుడు, సీతమ్మ, వాళ్ళిద్దరూ ఉన్నారు. పరీక్ష పెట్టిన ఎవరు? శూర్పణఖ. ఆవిడ వచ్చి పరీక్ష పెట్టింది రామచంద్రమూర్తికి. పరీక్ష రిజల్ట్ ఏంటి? ఏమంటే ఎగ్జామినేషన్ రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదండి. మరి రిజల్ట్ ఏంటి? రాముడు అంతటి వాడిని పరీక్షించే అధికారం శూర్పణఖకు లేదని చెప్తూ ముక్కు చెవులు ఖండించబడి కోసిపారేశాడు. అయిపోయింది. పరీక్షలో రాముడు ఉత్తీర్ణుడయ్యాడు. ఇంకా చెప్పాలంటే 100 మార్కుల్లో 120 మార్కులతో పాస్ అయ్యాడు రామచంద్రమూర్తి. అసలు పరీక్ష పెట్టే అధికారం శూర్పణఖకే లేదని తెలియజేశాడు. తర్వాత లక్ష్మణుడితో వచ్చింది. లక్ష్మణుడు ఎక్కడ పరీక్ష రాశాడు? కిష్కింధకాండలో రాశాడు. పరీక్ష పెట్టిన వారు ఎవరు? రామచంద్రమూర్తి. పరీక్ష ఎక్కడ జరిగింది? వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుడు భోగాలను ముగిస్తున్న సమయంలో సుగ్రీవుడికి బుద్ధి చెప్పడానికి లక్ష్మణ స్వామిని పంపిస్తూ, ఒరే లక్ష్మణ, అక్కడ వెళ్ళి కాస్త వాడి బుద్ధి చెప్పరా, భోగాల్లో పడి రామకార్యాన్ని మర్చిపోయాడు అని గుర్తు కోసం చెప్తే అక్కడికి వెళ్ళిన లక్ష్మణ స్వామి తార ఎదురు రాగానే తల చేసుకొని వెనక్కి వచ్చేసాడు. ఇప్పుడు లక్ష్మణుడు ఏమయ్యాడు? ఓడిపోయాడు. తార దగ్గర తల ఉంచి నేను పరీక్ష రాయలేదేమో, ఇలా చూడడం తప్పేమో, ఒక స్త్రీమూర్తిని ఇలా చూడకూడదేమో అనేటువంటి భావం ఎప్పుడైతే కలిగిందో అందుకనే లక్ష్మణుడిని పంపిన స్వామివారి లాక్కకి. ఎందుకని? ఇంతకంటే భోగాలు అనుభవించేవాళ్ళు 3 మంది కనిపిస్తారు కనుక, ఇంతకంటే వికార రూపంతో ఉన్నవాడు కనిపిస్తారు కనుక, ఇంతకంటే ఉత్సాహకరమైన చేష్టితాలు చేస్తూ కంటికి దర్శనమిచ్చేవాడు లంకలో 3 మంది కనబడతారు కనుక, అలాంటి వాడు కనబడితే కొద్దిగా పరిచయం ఉన్న తారనే చూడలేని వాడు అసలు పరిచయం లేని రాక్షస స్త్రీలను ఎలా చూస్తాడు? కార్యం ఎలా నెరవేరుస్తాడు? అందుకని లక్ష్మణ స్వామి అలా వెనక్కి వచ్చేసాడు. మరి వేడుకుడు విశ్వామిత్రుడు ఈయనగా గొప్ప గట్టికుడు. తపస్సు కోసం వెళ్ళి మేనక దగ్గర 10 సంవత్సరాలు ఓడిపోయి ఒక పిల్లాడిని కూడా కానీ వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ రంభరాగానే ఆవిడ శరణకమ్మని శపించి మళ్ళీ కామంలో ఓడి గెలిచినటువంటి వాడు విశ్వామిత్రుడు. మరి మన ఆంజనేయుడు పరిచయం లేని చోటికి, పరిచయం లేని వాళ్ళ మధ్యకి, తన జాతి కాని వాళ్ళ మధ్యకి, అసలు చూడనటువంటి అమ్మను వెతకడానికి పరిచయమైన రాముడు చెప్పగా ఆనవాలు కూడా అడగకుండా అమ్మను చూస్తాననే గొప్ప ధైర్యంతో విశ్వాసం కలిగి రామనామం మీద ఏకాగ్రత దృష్టితో తనకు పరిచయం లేని లంకలో ప్రవేశించి పరిచయం లేని అమ్మను పరిచయం చేసుకొని పరిచయం లేని రావణాసురుడికి మంచి వాక్యాలు చెప్పి తాను వైభవంతో ఉన్న లంకని రాముడి ప్రీతి కోసం తగలెట్టి రాముడి దగ్గరికి వచ్చి నిలబడి కామాన్ని అద్భుతంగా గెలిచినటువంటి వీరాది వీరుడు ఎవరంటే ఆంజనేయ స్వామి. అటువంటి మహానుభావుడు ఆయన. ఏ ఏకం ఒక్కడే కార్యనిర్వహణాధ్యక్షుడు. ఆయన పరీక్ష ఆయనే రాసుకున్నాడు, ఆయన పరీక్ష ఆయనే చూసుకున్నాడు, ఆయన పరీక్షకు ఆయన మార్కులు వేసుకున్నాడండి. ఇంత అదృష్టం ఎవరికి కలుగుతుంది? మన ఆంజనేయుడికి తప్ప. ఆయనే పరీక్ష అధికారి, ఆయనే నిర్వహణ, ఆయనే మార్కులు వేసుకున్నవాడు కూడా ఆయనే. అంత గొప్ప వీరాది వీరుడు అన్నమాట ఆంజనేయ స్వామి. అందుకే రామాయణంలో ప్రతి వ్యక్తికి పరీక్ష ఉంటుంది. సబ్జెక్ట్ మాత్రం మారుతుంటుంది. ఒక్కోసారి ఆత్మకు పరీక్ష, మానసిక పరీక్ష, వాక్కుకు పరీక్ష. వాక్కును మనం ఎంతవరకు అదుపులో పెట్టుకున్నాం అది పరీక్ష. సీతమ్మ వాక్కును అదుపులో పెట్టుకోలేదు కాబట్టి సంవత్సరం పాటు లంకలో వాక్కు చేసిన పాపానికి మానసిక శిక్ష అనుభవించిందండి సీతమ్మ. అందుకనే నవ్వుతూ పాపాలు చేస్తాం, ఏడుస్తూ అనుభవిస్తాం. చేసేటప్పుడు మాత్రం ఎవరికీ తెలియనుకుంటాం. అలా చేసుకుంటూ వేయడం అలవాటైపోతుంది. ఆఖరికి అది అనుభవించడానికి వచ్చేటప్పటికి అది మనస్సుని క్షోభ పెడుతుందండి లోపల. ఒక్క మాట మాట్లాడిందండి సీతమ్మ అంతే. ఏమయ్యా లక్ష్మణ, మీ అన్నగారు అలా వెళ్ళిపోతే ఏదో ఆపద జరిగింది వెళ్ళమంటే వెళ్ళనంటున్నావే, అంటే మీ అన్నగారు లేకపోయినా ఒంటరిగా ఉన్న నా దగ్గర నువ్వు ఉండాలనుకుంటున్నావంటే లోపల ఏ ఉద్దేశం లేకుండానే ఇంత జరుగుతుందా? ఒకవేళ నేను చెప్తున్నాను లక్ష్మణ, అలాంటిది ఏమైనా ఉంటే మానుకో, నేను మీ అన్నగారిని తప్ప పరపురుషుడిని కూడా కన్నెత్తి చూడను, కన్నెత్తి మాట్లాడను, ఇక వాడు తాగడం కూడా అది జరగదు అని అమ్మ అధిక్షేపణంగా లక్ష్మణుడిని మాట్లాడిన ఒక పరుషమైన మాటకి రాముడు సంవత్సరం
ఉంటుందని తెలియదా? తెలుసు. తెలియకపోతే ఆంజనేయుడికి ఉంగరం ఎందుకు ఇస్తాడండి? మరి 3 వైపులా వెళ్ళేవాడికి ఎవరికి ఏమి ఇవ్వలేదే? 4 వైపులకి వెళ్ళారు కదా వానరులు, మరి ఎవరికి ఏమి ఇవ్వకుండా ఆంజనేయుడికి ఎందుకు ఇచ్చాడు అంటే అమ్మ దక్షిణ దిక్కునే ఉంది, ఆ కార్యం కూడా హనుమే చేయగలడు, హనుమే సమర్థుడు అనే ఉద్దేశం రాముడికి తెలుసు కాబట్టి ఆయన ఉంగరం ఇచ్చాడు. కాబట్టి కొన్ని రకాలు అంటే రామాయణం పై చదువుకుంటూ వెళ్ళిపోతే రామాయణం అర్థం కాదు. రామాయణంలో తపస్సు ఉంది, రామాయణంలో ధర్మం ఉంది, రామాయణంలో సత్యం ఉంది. ఇంకా చెప్పాలంటే రామాయణంలో లేని ధర్మము లేదు, రామాయణం చెప్పని సత్యము లేదు, రామాయణం చెప్పని నీతి లేదు, రామాయణం చెప్పినటువంటి విషయాలేవి కూడా మన ప్రపంచంలో చూడాలి. అంత గొప్పది రామాయణం. కాబట్టి అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆవిష్కృతం చేసింది అమ్మ. ఇప్పుడు నీకు ఇది పరీక్ష రామచంద్ర, ఏదో మాట్లాడాను కదా ఈ మాటకు ధనస్సుని విడిచిపెట్టేశావు అనుకో, అది సరైనది కాదు. సత్యం కోసం నన్ను విడిస్తానన్నావు చూడు, అది నాకు ఆనందం. లోకంలో ఎవరైనా భార్య ఏదో ఆ గొలుసు కొంటావా, నువ్వు విడిచిపెట్టేసి వెళ్ళిపోమంటావా? గొలుసైనా వేసుకుంటాను, నిన్నేనే వదిలిపెడతాను, గొలుసైనా కొని లేకపోతే నిన్నేనే వదిలేస్తాను. ఈ మాట అని భర్త మనసుని కష్టపెట్టి ఏదో పొందుదాం అనుకుంటారు లోకంలో ఉండే బయట కొన్ని మన ప్రపంచంలో చూసేది. కానీ రాముడు ఏమంటున్నాడు? సత్యం కోసం నేను విడిచిపెట్టేస్తానన్నాడు. అమ్మ పొంగిపోయిందండి. రామా, ఈ మాట నువ్వు కాక ఎవరంటారయ్యా? సత్యం కోసం నన్ను విడిచేస్తావా? సత్యం కోసం లక్ష్మణుని విడిచేస్తావా? ఇది కదా నా భర్తగా రాముడు మాట్లాడాల్సిన మాట. ఆ మాటలకు ఆనందపడిందంట. లోకంలో ఎక్కడైనా నేను విడిచేస్తానంటే భార్య ఆనందపడుతుందో చెప్పండి? మనసులో కోర్టు కేసు ఏంటండి? లాయర్ పెట్టేసి డైవర్స్ నోటీస్ రాదు ఇంటికి, నేను విడిచేస్తానంటే ఊరుకుంటారేంటి? 3 గుళ్ళు వేయించుకున్న వాళ్ళు, కట్నం ఇచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు వదిలేస్తారంటే ఇష్టం వచ్చినట్టు వదిలేస్తానంటే ఊరుకుంటారు ఏంటండి? మంది నేను వదిలేస్తానని రాముడంటే అబ్బా మా భర్త మాట్లాడాల్సిన మాట మాట్లాడావు. ఎందుకని? సత్యం కోసం నా భర్త నిలబడ్డాడు కనుక. సత్యమే మానవ జీవితానికి పరమావధి కనుక అమ్మ అలా నడసాగుతుంటే ముందు రామచంద్రమూర్తి శ్రీరాముడి అడుగుతాడలో సీతాదేవి, ఆ వెనక లక్ష్మణ స్వామి ఇలా పెడుతున్నారండి. ఇప్పుడు రాముడికి లక్ష్మణుడికి మధ్య ఎవరున్నారండి? సీతాదేవి ఉంది. ఇప్పుడు సీతాదేవి ఒక లీల చేసిందంటే రామాయణం ఏంటంటే లక్ష్మణుడి కథ రాముడిని చూడాలనిపించింది. ఎప్పుడు ఎదురుగా ఉండి చూసేవాడు కదండి, ఇప్పుడు వెనక నుంచి రాముడు ఎలా నడుస్తున్నాడు? సింహము నడిస్తే ఎలా ఉంటుందో, వృషభం నడిస్తే ఎలా ఉంటుందో, మదించిన ఏనుగు నడిస్తే ఎలా ఉంటుందో, రాముడు నడిస్తే ఎలా ఉంటుందట. ఇదేంటండి? ఎక్కడైనా మనిషితో పోల్చాలి కానీ ఓ సింహంతో, ఓ ఏనుగుతో, ఓ ఎద్దుతో ఎలా పోలుస్తారండి అని అనొచ్చు. కానీ ఇక్కడ అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. వృషభము ధర్మానికి సంకేతం, ఎద్దు అనేటువంటిది ధర్మానికి సంకేతం. అందుకే నంది కొమ్ముల్లో నుండి శివుణ్ణి చూడమంటారు. శివదర్శనం అలాగే కదా మనం చేస్తాం. అంటే దేని ఎందుకు చూడాలి అంటే ఆ నంది ధర్మం అండి. అంటే ధర్మాన్ని ఆధారం చేసుకొని దైవాన్ని చూడమంటున్నారు మన వాళ్ళు. నేను దీనిలో నుంచి అక్కడ దేవుడిని పరమేశ్వరుని చూడాలి. అర్థం ఏంటంటే అబ్బాయి ధర్మాన్ని ఆధారం చేసుకొని దైవాన్ని దర్శించు. ధర్మం లేకుండా దైవాన్ని చూస్తే అది సరైనటువంటి దర్శనం కాదు. ధర్మం ఆరంభంగా ఉండాలి, దైవాన్ని మనం దర్శించాలి. రెండవది ఏంటంటే ఏనుగు లాంటి నడక. ఏనుగు దైవీ సంకేతం, తమో గుణానికి సంకేతం. రాక్షసుల దగ్గర సత్వగుణం పనికిరాలండి. మెత్తగా చెప్పవలసిన చోట మెత్తగా చెప్పాలి కానీ కరుకుగా చెప్పాల్సిన చోట వాళ్ళకి ఆ ధర్మంలోనే సమాధానం చెప్పాలి. ఒకవేళ మనం అక్కడ ధర్మాన్ని పాటించకపోతే మనల్ని చేతగాని వాడిలాగా చూస్తుంది లోకం. అందువల్ల ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి అలా చెప్పాలండి. సత్వగుణం దగ్గరేమో ఒదిగిపోయి సేవ చేయాలి, రజోగుణం దగ్గర అంతే రజస్సుతో పనిచేయాలి, తమో గుణం వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళాలి. మహాభారతంలో కృష్ణ భగవానుడు రాయబారానికి వెళ్తున్నాడు. రాయబారానికి వెళ్ళేటప్పుడు అక్కడ కృష్ణ భగవానుడు అంటాడు, నా ఆయుధం పెట్టించండి రథంలో అన్నాడు. అంటే ఆయనకు ఆయుధం ఉంది కదా, చక్రం ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ చక్రం అవన్నీ సర్దిస్తున్నాడు. ధర్మరాజులు వారు చూశారండి. అడిగారంటే కృష్ణ భగవానుడిని, ఏం బావా యుద్ధానికి పెడుతున్నావా రాయబారానికి పెడుతున్నావా, ఆయుధాలు ఎందుకయ్యా అని అడిగాడండి ధర్మరాజులు వారు. ఏం మాట్లాడడానికి ఆయుధం ఎందుకండి? రాయబారం అంటే అర్థమేంటి? మా వాడు 5 ఊళ్ళు అడుగుతున్నా, 5 ఊళ్ళు ఇవ్వబోయా అని అడగడానికి పెడుతున్నాడు కృష్ణయ్య. ఈ మాట అడగడానికి ఆయుధం ఎందుకు అంటే వెంటనే కృష్ణయ్య అన్నాడు, బావా నేను పెడుతుంది దుర్యోధనుడి దగ్గర కనుక వాడిలో ఎటువంటి మంచి గుణం లేదు కనుక దుర్మార్గపు గుణం కలిగిన వాడి దగ్గరికి దుర్మార్గపు గుణం కలిగిన వాడిగానే పోవాలి. ఎందుకంటే వాళ్ళు మంచితనం లేదు కనుక అక్కడ అది అవసరం కనుక అది పెట్టిస్తున్నారన్నాడు కృష్ణయ్య. అందుకని మనకి కృష్ణయ్య అన్నింటికీ ఆదర్శం అండి. ఎందుకంటే ఎక్కడెలా ప్రవర్తించాలో సత్వగుణం కలిగిన దగ్గర
సన్నగా ఉండేలా చేసి ఎలా దర్జాగా దర్పంగా నడిచి వచ్చి తన సింహాసనం మీద అధిరోహిస్తుందో కృష్ణయ్య, నువ్వు కూడా మందిరంలో నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని మా కోరికలు నెరవేర్చయ్యా అని తిరుపావైలో గోదాదేవి తల్లి పురుష సింహమైన కృష్ణ భగవానుని యశోద ఇళంచెంగం అని పిలుస్తున్నారు. యశోదమ్మకు పుట్టిన ఓ సింహమా అని పిలుస్తుంది అన్నమాట తిరుపావై. అంటే అన్ని ధర్మాలండి. రామచంద్రమూర్తి నడక ఒక అద్భుతమైనది. అందుకని ఆయన వెనక నడుస్తుంటే లక్ష్మణుడు చూడాలనుకుంటున్నాడండి. ఇప్పుడు లక్ష్మణుడు చూడాలనుకుంటే ఎవరున్నారు మధ్యలో అడ్డం? సీతాదేవి. ఈయన ఆ వైపుకు వెళ్ళి దర్శనం చేద్దాం అనుకుంటే ఈ సీతమ్మ తల్లి అంటే ఆ వైపుకి వచ్చేది. పోనీ ఈ వైపుకి వచ్చి చూద్దాం అనుకుంటే ఆవిడ ఈ వైపుకి వచ్చేది. పోనీ మధ్యలో ఉండి చూద్దాం అనుకుంటే ఆవిడ మధ్యలో నడుస్తూ ఉన్నది. ఏ వైపుకు వెళ్ళినా ఈవిడ అడ్డంగా ఉండడాన్ని గమనించిన లక్ష్మణుడు అగచాట్లు పడుతూ లోపల మదన పడుతూ ఉంటే అప్పుడు ఆ తల్లి ఈ అవస్థని గమనించి ఒక్కసారి పక్కకు తొలగిందటండి. అమ్మగారు పక్కకు తొలగి లక్ష్మణ ఇప్పుడు మీ అన్నగారి దర్శనం చేసుకో అన్నదంటండి. దీని అర్థం ఏమిటంటే రాముడు దేవుడు, లక్ష్మణుడు జీవుడు, మధ్యలో ఉన్న సీత మాయ. మధ్యలో సీత కదులుతున్నంత కాలం జీవుడికి రామ దర్శనం కలగదు. ఆ మాయ చేస్తుంది. జీవుడు ఏ వైపుకు వెళితే ఆ వైపుకు వెళుతుంది మాయ. చూడండి దేవుణ్ణి. కానీ ఎవరిని ప్రసన్నం చేసుకుంటే దైవం కనబడతాడు? ఆ మాయ కూడా దైవానిదే అని గుర్తించి స్వామి అనుగ్రహించవయ్యా, ఈ మాయనే పడలేకపోతున్నానయ్యా, ఇవి నువ్వు సృష్టించిన మాయ, అది నీ మాట వింటుంది కాబట్టి ఆ మాయని కాస్త పక్కకు తొలగించవయ్యా దేవా అని రాముడిని వేడుకుంటే అప్పుడు రాముడి మాయతో చెప్తాడు, ఏమి ఎందుకే వాడిని ఆడిస్తావు, వాడు నా బిడ్డ, వాడు నా పిల్లాడు, కాస్త నువ్వు తిరిగితేనా దర్శనం అవుతుంది కదా అని రాముడు చెప్పాడు అనుకోండి. అప్పుడు రాముడు చెప్పిన మాటకి మాయ ఉంటుంది. మాయ తొలగితే జీవుడికి దైవ దర్శనం అవుతుంది. దైవ దర్శనం కలిగిన జీవుడు స్వామిలో ఐక్యమైపోతాడు. అది అక్కడ ఉండేటువంటి రహస్యం. అందుకే అరణ్య పర్వంలో మంచి సంఘటనలు ఉంటాయి. చాలా గొప్ప సంఘటనలు, వేదాంతం, జ్ఞానం, భక్తి, కర్మ అన్నీ ఉంటాయండి. అసలు ఏది ఏ కాండలో కనుక మీరు అనుకోవచ్చు, ఏనేంటండి బాలకాండలోకి వెళ్తే బాలకాండ గొప్పదంటాడు, అయోధ్యకాండలోకి వెళ్తే అయోధ్యకాండ గొప్పదంటాడు, ఇప్పుడు అరణ్యకాండ ఇది గొప్పదంటాడు, అరే కిష్కింధకాండ కూడా గొప్పదే అంటారండి. దానిలో ఏమర్థం? సందేహం అక్కర్లే. గొప్పది కానీ రాముడు ఎందుకు చెప్తాడు, వాల్మీకి ఎందుకు రాస్తాడండి? మనకు రాముడు గొప్పది కానీ నేర్పడు. ఏదో పొట్టకూటి కోసం వచ్చే ఉపాధ్యాయులు ఇచ్చిన విద్య ఈ రోజున మనకు ఉపయోగపడి ఒక ఉద్యోగం చేసే స్థితికి తీసుకెళ్ళినప్పుడు తన తపస్సు పండి రామనామం నిండి తన జీవితాన్ని పండించుకున్న వాల్మీకి నుంచి వచ్చిన కావ్యం అది వృధా ఎందుకు అవుతుందండి? మన బ్రతుకుని పండించేది అవుతుంది. అంత గొప్పది రామాయణం. అప్పుడు సీతాదేవి అక్కడ స్వామి వారి దర్శనాన్ని కలిగించగానే అప్పుడు లక్ష్మణుడు ఆనందపడ్డాడు. ఇక అడవులు, నదులు, సరోవరాలు ఇవన్నీ చూసుకుంటూ అక్కడ దగ్గరగా వాళ్ళందరూ ఆశ్రమాలన్నీ తిలకిస్తూ అక్కడ ఉండే మహాత్ముడికి దర్శనమిస్తూ అలా తిరిగి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు కాలం గడిచిపోయింది. 10 సంవత్సరాలు తిరిగారు ఈ సీత, లక్ష్మణుడు, రామచంద్రమూర్తి. మళ్ళీ సుతీక్షణుడి ఆశ్రమానికి వచ్చారు. మళ్ళీ ఎక్కడ ప్రారంభం చేశారో అక్కడికి మళ్ళీ తిరిగి వచ్చేశారు. శ్రీరామ, ఇక్కడి నుంచి నేరుగా 4 యోజనాలు పెడితే అక్కడ పిప్పళ్ళ వనం వస్తుంది, అది దాటితే పద్మసరస్సు వస్తుంది, దాని పక్కనే అగస్త్య భ్రాత ఆశ్రమం. ఇక్కడ అగస్త్య భ్రాత అంటే ఆయన పేరు చెప్పలేదండి, రామాయణంలో నుంచి కూడా ఆయన అగస్త్య భ్రాతే. ఇప్పటికి కూడా ఎవరైనా పేరు తెలియదు అనుకోండి, ఏమంటారు తెలిసిన అగస్త్య భ్రాత అండి అంటారు. అంటే పేరున్నది వాడికి వస్తుంటారు పోతుంటారు అంతే. ఆ ఆశ్రమం వచ్చేస్తుంది. అక్కడి నుంచి 1 యోజన నడిస్తే అగస్త్య మహర్షి ఆశ్రమం వస్తుంది. మీరు వెళ్ళి ఆ మహానుభావుడు
మనం చెప్పుకున్నాం కదా, వాతాపి అనేవాడు మేకగా మారిపోవడం, ఇరువలుడు అనేటువంటి వాడు వాడిని చంపి వడ్డించడం, అక్కడ భక్తగా వచ్చిన వారికి భోజనం పెట్టడం, లోపల ఉన్న వాడిని వీడి పిలవడం, వాడు కొమ్ములతో వీడి బయటికి రావడం, ఇలా జరుగుతున్న క్రమంలో ఆ అగస్త్యుల వారు భక్తగా వచ్చి వీడి జీర్ణం చేసేసుకుంటాడు అన్నమాట. అలాంటి ఆ వాతాపి ఇరువలుడు అనేటువంటి ఆ మహాత్ముని ఆ రాక్షసాధముని చంపినటువంటి ఆ అగస్త్యుల వారు ఉన్నటువంటి ప్రదేశం. ఆ అగస్త్యుల వారు అంత గొప్పవారని చెప్పి అలా వెళ్ళిపోయి శ్రీరామచంద్రమూర్తి ఆ అగస్త్య మహర్షి వారి ఆశ్రమాన్ని దర్శనం చేసుకున్నాడు. తమ్ముడు, ఇక్కడ చెట్లు చూచావా ఎంత స్నిగ్ధంగా ఉన్నాయో. మహాత్ములు ఉండే ప్రదేశం అంటే రాగద్వేషాలకు అతీతమై ఉంటుందండి. అందుకనే మనకి ఆదిశంకరాచార్య వారు శృంగేరి దరిదాపుల్లో వారు వెళుతున్నప్పుడు అద్భుతమైన దృశ్యం చూశారంటే. ఏంటి ఆ దృశ్యం అంటే, ఓ పాము అంటే కప్పకు నీడ పడుతుందంటే. లోకంలో పాముకి కప్పకి ఉండేటువంటిది ఏమిటి? సహజమయ్యేది. అది ఎవరో ఆస్తులు పోగొట్టుకున్నా లేకపోతే వాడు వీడు కాకుండా చేసిన పాపం కాదండి అది. వాడికి జన్మతః సహజమైన మరి. ఆ వైరం మూలంగా అవి ఏం చేస్తాయి? ఆ కప్ప ఎప్పుడు పాము తినాలని చూస్తుంటుంది కప్పని. ఈ కప్ప పాముకు నడకుండా పరిగెత్తాలని చూస్తుంది. ఈ సహజ వైరాన్ని కూడా మర్చిపోయి పాము పడక పడితే ఆ కప్ప నీడలో ఏది వైరాన్ని మర్చిపోయి ఉన్నాయి కనుక ఇక్కడ ఒక ఆశ్రమం నిర్మాణం చేస్తే బాగుంటుంది. పరమేశ్వరుడు ఈ స్థానాన్ని నాకు చూపించారని ఆదిశంకరాచార్య వారు భావన చేశారని నాకు కథ ఉంటుంది ఆయన మఠాన్ని స్థాపించేటువంటి విభాగంలో. అలాగే ఇక్కడ ప్రకృతి పరమ పురుషుడి యొక్క ఆయన యొక్క అనుగ్రహంతో ప్రకృతి కూడా వాటి వైరాన్ని మర్చిపోతుందట. తమ సౌందర్యాన్ని అధికంగా చూపిస్తుందన్నమాట. అలాంటి స్థితిలో ఆయన అన్నింటినీ చూపిస్తున్నాడు లక్ష్మణస్వామి వారికి. అదిగో అక్కడ చెట్లు చూడు, ఇక్కడ మృగాలు చూడు అని ఇలా చూపిస్తూ వింధ్య పర్వతం ఎత్తుని తగ్గించిన మహానుభావుడయ్యా ఈ అగస్త్యుల వారు. అటువంటి అగస్త్యుల వారి ఆశ్రమంలో ప్రవేశించడం మన పూర్వజన్మ సుకృతి. లోకంలో ఒక మహాప్రదేశాన్ని తొక్కిన ఓ మహాత్ములు ఉండే ప్రదేశంలోకి మనం వెళ్ళేటువంటి స్థితి సంకల్పం జరిగిన అది ఎంతో పుణ్యం రాశీభూతమైతే తప్ప మనం ఆ ప్రదేశాలకు వెళ్ళలేము. ఎందుకంటే చాలా మంది వెళ్ళాలనుకుని రిజర్వేషన్లు చేయించుకుని ఆగిపోయిన వాళ్ళ ప్రయాణాలు కూడా ఉంటాయి. మనకి మాటికి వెళ్ళడం వల్ల పుణ్యక్షేత్రాల్లో కాలు పెట్టడం వల్ల ఉండే పుణ్యమేంటో మనకు అర్థం కావడం లేదు. కానీ కొన్నిసార్లు ఆలోచిస్తే ఎంతో పుణ్యం ఉంటే కానీ ఆ ప్రదేశాల్లోకి వెళ్ళడం. మన ఈ మధ్య మేము బృందావనం వెళితే గిరి ప్రదక్షిణానికి వెళ్ళొచ్చారండి కొంతమంది. బృందావనంలో ఆ గోవర్ధనగిరి పరిక్రమణానికి వెళ్ళొచ్చిన వాళ్ళతో నేను మాట అడిగాను, అమ్మా గోవర్ధనగిరి ఎలా ఉంది, పర్వతం ఎలా ఉందని అంటే అక్కడ ఒక ఆయన చిత్రమైన సమాధానం చెప్పాడు. ఏమోనండి నాకేం అనిపించలేదు, మా ఇంటి ముందు రాళ్ళు ఉన్నాయి, అక్కడ రాళ్ళు ఉన్నాయి, మా ఇంటికి కోతులు వస్తున్నాయి, అక్కడ కోతులు వచ్చాయి, అక్కడ జనం ఉన్నారు, ఇక్కడ జనం ఉన్నారు, నాకు మా ఊరికి గోవర్ధనగిరికి పెద్ద తేడా తెలియలేదండి. ఇక దాన్ని ఏమన్నాలో నాకు అర్థం కావాలి. ఏమయ్యా, నీ ఇంటి ముందున్న రాయిని ఎప్పుడైనా నారాయణుడు ఎత్తి పట్టుకున్నాడా? 7 రోజులు 7 రాత్రులు 7 పగళ్ళుగా ఎత్తి పట్టుకునేటువంటి అదృష్టం నీ ఇంటి ముందున్న రాయి కలిగిందా? నీ ఇంటి ముందున్నటువంటి కోతికి ఎప్పుడైనా ఆ మహాత్ముడు పట్టుకున్నటువంటి ఆ గిరి మీద తిరిగేటువంటి అదృష్టం లభించిందా? మరి ఎంత పుణ్యం రాశీభూతం కాకపోతే ఆ కొండని స్వామి వారు 7 రాత్రులు 7 పగళ్ళు పట్టి ఉంచుతారండి. దానికి ఒక అద్భుతమైన కథ కూడా ఉందండి. రామాయణానికి ఆయన బృందావనంలో ఉండే గోవర్ధనగిరికి ఒక చిన్న పోలిక ఉంది. వాడి మధ్య ఉండేటువంటి అవినాభావ సంబంధం. ఓసారి ఆంజనేయ స్వామి వారు లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవని పర్వతం తెమ్మని పంపించినప్పుడు ఆ కొండ దగ్గరకు వెళ్ళిన ఆంజనేయ స్వామి వారికి అక్కడ ఏది సంజీవ పర్వతమో తనకు అవగతం కాక పర్వతాన్ని మొత్తాన్ని పెకిలించుకొని తీసుకువస్తున్నటువంటి సందర్భంలో ఈ గోవర్ధనగిరి పర్వతం కూడా ఉందటండి. ఈ పర్వతం అట ఆనందపడిపోతుందట, నేను రామచంద్రమూర్తి దర్శనం చేస్తాను కదా, రాముడి దర్శనం కాబోతోంది కదా అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఈ లోపల ఆంజనేయ స్వామి వారికి ఒక స్పృహ కలిగి ఈ గోవర్ధనగిరి కాదు, నాకు చెప్పిన పర్వతం వేరే లక్షణాలతో ఉందని ఈ పర్వతాన్ని అక్కడే వదిలేశాడట ఆంజనేయ స్వామి. ఇప్పుడు ఈ పర్వతం బాధపడిపోతుందట, అయ్యయ్యో నాకు రామదర్శనం కలగలేదే, రాముడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందామంటే ఈ ఆంజనేయుడు ఆయన కలిగినటువంటి ఆ స్పృహణని ఇక్కడ వదిలిపెట్టేలా చేసిందని ఏడుస్తుందటండి ఆ పర్వతం. అప్పుడు రామచంద్రమూర్తి ఆ హృదయాన్ని గుర్తించిన వాడు కావడం చేత ఆ పర్వతం దగ్గరికి వచ్చి అలా ఏడుస్తున్నావు అన్నాడు. రామయ్య, నీ దర్శనం కోసం చూస్తుంటే చూడేలా అయిపోయిందో, నేను మధ్యలో వదిలిపెట్టేయబడ్డాను కదా అంటే, ఓహో అదా నీ బాధ,
అయితే దాన్ని తీర్చడం కోసం కేవలం నా దర్శనానికి నువ్వు కోరుకున్నావు. ఈ తపన ఇంకా రాశీభూతమై పుణ్యప్రదమై 7 రోజుల పాటు నేను నా చేతి మీద మోస్తాను, నీకు ఇష్టమేనా అని అడిగిస్తాను. ఎందుకంటే తపన ఉండాలే కానీ దగ్గరికి వచ్చేవాడు వాడికంటే ఎవడొస్తాడండి దగ్గరికి? ఆయన గురించి తపన పడితే ఆయనలాగా కరిగిపోయి దరి చేర్చుకునేవాడు ఇంకోడు ఉండడండి. ఆయన అంతటి దయామయుడు స్వామివారు. అప్పుడు ఆ గోవర్ధనగిరి పర్వతం పొంగిపోయింది.